విశాఖపట్నం స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు నాయుడు గారు 2 నాలుకల ధోరణితో వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి అన్ని మీటింగ్లో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు విశాఖ ఉక్కు కార్మికుల వల్లే మూతపడుతుంది, కార్మికులు పని చేయకపోవడం వల్లే మూతపడుతుంది అనే పద్ధతిలో మాట్లాడడం అనేటువంటిది చాలా దుర్మార్గం. చంద్రబాబు నాయుడు గారు చిత్తశుద్ధి ఉంటే విశాఖపట్నంకి సొంత గనులు ఇవ్వమనండి. వాళ్ళ ఎంపీలందరూ కూడా మెటల్ స్టీల్ ప్లాంట్ కోసం గనుల కోసం తిరగకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ గనుల కోసం తిరగమని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. లేని పక్షంలో సెయిల్ అయినా విలీనం చేయమని అడుగుతున్నాం. ఈరోజు అన్ని బ్యాంకులు కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు చిన్న చిన్న బ్యాంకులన్నీ కూడా విలీనం చేస్తూ ఉంది సెంట్రల్ గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ 2 సంస్థలు సెయిల్ అలానే ఆర్ఎన్ఎల్ని రెండింటిని ఎందుకు విలీనం చేయదని చెప్పి మేము బీజేపీ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ విధంగా చేస్తే వాళ్ళని ఎవరేమనరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విశాఖ ఉక్కుని కాపాడరనే విషయం ఎవరిని అడగరు. చంద్రబాబు నాయుడు గారే ఆయన కాపాడతానని చెప్పాడు. ఆ మాట తప్పుతున్నాడు. ఇప్పుడు కార్మికుల మీద నింద మోపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మొత్తాన్ని అమ్మకాలకు పెట్టి ఉద్యోగాలందరినీ కూడా ప్రైవేటీకరణ చేసి ఉద్యోగాలు తీసేసి ఆ రకంగా చంద్రబాబు నాయుడు చేయాల్సిన కుట్రలో భాగంగానే ఈ మాటలు వస్తున్నటువంటిది అర్థమవుతా ఉంది. ఈ రకంగా ద్వంద్వ వైఖరి ఈనాటి తెలుగుదేశం ప్రభుత్వం తక్షణం విశాఖ స్టీల్ ప్లాంట్కి సొంత గనులు కేటాయించాలి. అలాగనే విశాఖపట్నం సెయిల్ అన్న విలీనం చేయాలి. ఈ 2 చేయకుండా మాట్లాడేటువంటిది సరైనది కాదు. ఇదేదో జగన్ మీద రెచ్చగొడుతున్నారు, లేకపోతే ఇంకొకళ్ళు రెచ్చగొడుతున్నారు అనే మాట కూడా మాట్లాడుతున్నారు. సరైనది కాదు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు విశాఖ ప్రజలను ఆ విధంగా రెచ్చగొట్టి ఆయన అధికారంలోకి వచ్చాడు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుతానంటేనే పల్లా శ్రీనివాసరావు గారికి రాష్ట్రంలో ఎక్కడా లేనన్ని ఓట్ల మెజార్టీ ఇచ్చారు. ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు మళ్ళా రకంగా రెచ్చగొట్టడం అనేటువంటిది, ఇతర పార్టీల మీద నిందలు మోపటం అనేటువంటిది, యూనియన్ల మీద నిందలు మోపటం, కార్మికుల మీద నిందలు మోపటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు మానుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్రుల హక్కు, ఇది సెంటిమెంట్గా ఉంది, దీన్ని గౌరవించి ఈ సెంటిమెంట్ని నిలబెట్టి రకంగా విశాఖ ఉక్కును కాపాడాలనే దాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.